అందరికీ నమస్కారం. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. అసలు ముందుగా ఎవడీడు అంటే ఒక అమెరికన్ ఫినాన్షియర్, లైంగిక నేరగాడు, చిన్నపిల్లల జీవితాల్ని చిదిమేసినటువంటి క్రూరమైన నేరగాడని చెప్పొచ్చు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఇప్పుడు ప్రజెంట్ లేడు, చచ్చిపోయాడు. ఆడిని చంపేశారా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం పక్కన పెడితే ఒకసారి వీడి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా మాట్లాడదాం. ఇది బయటకు రావడానికి గల కారణం ఒక మహిళ, వర్జీనియా గిఫ్రే ఆవిడ పేరు. ఆవిడ ఈ ఎప్స్టీన్ ఫ్రెండ్ అయినటువంటి, సహచరురాలైనటువంటి గిజ్లైన్ మ్యాక్స్వెల్ మీద పరువు నష్టం కేసు 2015లో వేసిందనమాట. ఎందుకు వేసింది అంటే ఈ ఎప్స్టీన్ అనేవాడు ఈ వర్జీనియా గిఫ్రే 17 ఏళ్ళు ఉన్నప్పుడే లైంగికంగా వేధించాడు, బ్రిటన్ యువరాజు అయినటువంటి ఆండ్రూ ప్రిన్స్ వంటి వారి వద్దకు కూడా పంపించాడు, నరకయాతన చూపించాడు, తన హక్కులను కాలరాశాడు అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేయడంతో అప్పట్లో దాన్ని ఖండిస్తూ ఈ ఎప్స్టీన్ గారి ఫ్రెండ్ ఈ గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఆవిడ ఒక అబద్ధాలు కోరు, ఆవిడ చెబుతున్నవన్నీ కూడా నిరాధారమైనవి అని చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని ఈ పరువు నష్టం కేసు వేయడం జరిగింది 2015లో. అక్కడి నుంచి విచారణ మొదలు పెడితే ఎన్నో రకాల విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కూడా అక్కడి నుంచి సేకరించినవే. దర్యాప్తులో భాగంగా పోలీసులు నాటి నుంచి మొన్న 2024 వరకు సీక్రెట్గా ఉన్నటువంటి ఆ పత్రాలు ఎందుకు బయటకు వచ్చాయి అంటే ఈ ఎప్స్టీన్ అనే లైంగిక నేరగాడు ఉన్నాడు కదా, వీడు చచ్చిపోయాడు. వీడిని చంపేశారా లేకపోతే సూసైడ్ చేసుకుని చచ్చాడా అనేది కూడా మనం మాట్లాడదాం. వీడు చచ్చిపోయాడు కనుక ప్రజా ప్రయోజనార్థం ఇవి బయట ఉంటేనే మంచిదని బాధితుల కొన్ని వివరాలు గోప్యంగా ఉంచి మిగిలినవన్నీ కూడా బయటికి రిలీజ్ చేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలా 2024లోనే బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇవి వైరల్ అవుతూ ఉన్నాయి. దానికి కారణాలు రాజకీయాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ భయంకరమైనటువంటి ఈ నేరాలు ఈరోజు వెలుగు చూడటం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది. చిన్నారుల్ని ఈ విధంగా సెక్స్ స్లేవ్స్గా వాడుకునేటటువంటి నరరూప రాక్షసులు, అంతేకాకుండా కొంతమంది పిల్లల్ని వండుకు తిన్నారు అని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటిలో కొన్ని ఆధార సహితమైనవి, మరికొన్ని కేవలం ఆరోపణలు మాత్రమే. ఏదేమైనప్పటికీ ఒక భయంకర నేర సామ్రాజ్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడు. వాడికి సంబంధించిన ఈ పాపాల చిట్టానే ఎప్స్టీన్ ఫైల్స్. వీటితో సంబంధం ఉన్న వ్యక్తులు, బాధితుల సాక్ష్యాలు, ఈమెయిల్స్, ఫోన్ రికార్డ్స్, వీడియో రికార్డ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వేల కొలది పత్రాలు, వందల కొలది వీడియోలు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ వీడియోల్లోంచి. వీటితో ఎవరెవరు స్నేహం చేశారు అంటే ఆ పేర్లు వింటేనే వీడెంత తోపు అర్థమవుతుంది. ఎందులో తోపు? డబ్బున్న వాళ్ళు. ఈ డబ్బున్న వాళ్ళలో కొంతమంది బాగా ఆదర్శప్రాయులు, కానీ వాళ్ళలో కూడా ఈ స్థాయి క్రూరత్వం ఉంది, ఈ స్థాయి మైండ్ సెట్ ఉంది అనేది ఈరోజు బయటకు వస్తూ ఉండటం చాలామంది తీసుకోలేకపోతున్నారు. పొలిటీషియన్స్ ఉన్నారు, హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు, బిజినెస్ మ్యాన్, వీళ్ళందరూ కూడా వీడి లిస్టులో ఉన్నారు. అంటే వీడు కొన్ని పార్టీలను అరేంజ్ చేస్తాడు, వీడికి ఒక ప్రైవేటు దీవి ఉంది, వాడికి కొనుక్కున్నాడు. అలాగే ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది, దాంట్లోని వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లోని అమ్మాయిల్ని కూడా సెక్స్ ట్రాఫికింగ్ చేసి మానవ అక్రమ రవాణా చేసి వాళ్ళందరికీ పార్టీల పేరిట ఈ క్రూరమైనటువంటి కార్యక్రమాలు అందించేవాడు అనమాట. వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. అందరూ అయ్యారా లేరా అనేది భవిష్యత్తులో తెలియాలి. యాజ్ ఆఫ్ నౌ అన్నీ కూడా ఆరోపణలే. అయితే వీటితో తిరిగినందుకో, లేకపోతే వీటితో పార్టీకి అటెండ్ అయినందుకో, లేకపోతే ఆ దీవికి వెళ్ళినందుకో అందరూ నేరస్తులు అయిపోతారంటే కొంతమందికి విషయాలు తెలియకపోవచ్చు, లోపల అండర్గ్రౌండ్లో ఏం జరుగుతుందో. కానీ కొంతమంది నేరస్తులే అవ్వచ్చు, మరి కొంతమంది తెలిసి ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉండి ఉండవచ్చు. మొత్తానికి ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తికి సంబంధించిన ప్రైవేటు ద్వీపం, దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. దీని కేంద్రంగా జరిగినటువంటి దురాగతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ ప్రముఖుల పేర్లు చూడండి. బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ కింగ్ ఫ్యామిలీ నుంచి. ఈ ప్రిన్స్ ఆండ్రూ దగ్గరికే మొట్టమొదటిసారిగా కేసు ఫైల్ చేసినటువంటి వర్జీనియా గిఫ్రేను ఈ ఎప్స్టీన్ గడు పంపించాడంట. దాంతో ఈ ప్రిన్స్ ఆండ్రూ అన్ని విధాలుగా కూడా నష్టపోయాడు, అతన్ని బహిష్కరించారు కూడా. ఇక డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే మన దేశం మీద టారిఫ్లు విధిస్తూ ఉంటాడు కదా, ఈయన నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, డ్రగ్స్ తీసుకోను, టాటూస్ కూడా వేయించుకోను అని చెప్తాడే. కానీ ఈ ఎప్స్టీన్ గారితో ఎక్కువగా ఫోటోలు వైరల్ అవుతున్నాయంటే డొనాల్డ్ ట్రంప్వే. చిన్న చిన్న పిల్లలు ఇతను చూసి భయపడటం అవన్నీ కూడా బయటకు చూస్తూ ఉంటే, ఇంతకుముందు కూడా ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి, కానీ అప్పుడు దృష్టికోణం వేరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుందన్నమాట అవి చూస్తూ ఉంటే. కొంతమంది పిల్లలు భయపడుతూ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి రావాలి అంటే ఆ విజువల్స్లో. ఇక
కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినటువంటి స్టీఫెన్ హాకింగ్ గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఈ లిటిల్ సెయింట్ జేమ్స్ అనేటటువంటి ప్రైవేట్ ద్వీపానికి వెళ్ళాడు. ఇటుపక్క అటుపక్క ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఏం చేద్దామని ఇన్ని క్రూరమైనటువంటి నేరాలు మన చుట్టూతో జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా గొప్ప గొప్పోళ్ళే. ఇన్ని విషయాలు ఇవాళ బయటకు రావడానికి కారణం వందలాది అనుమానాలు, అలాగే పదుల సంఖ్యలో బాధితులు రావడం, అందరికంటే ముఖ్యంగా వర్జీనియా గిఫ్రే ఈవిడ పరువు నష్టం కేసు వేయటం. ఇక ఎప్స్టీన్ గారు ఈ ద్వీపాన్ని ఎప్పుడు కొన్నాడు అంటే 1998లో. 2000 నుంచి 2019 మధ్య అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి. అంటే సుమారుగా 20 సంవత్సరాల పాటు జరిగినటువంటి దురాగతాలు. ఎన్ని వేలు జరిగి ఉంటాయో జస్ట్ ఇమాజిన్. ఎన్ని వేలు. మెజారిటీ బాధితులందరూ ఎవరు అంటే చిన్నపిల్లలే. 6 సంవత్సరాలు మొదలుకొని 3 సంవత్సరాలు మొదలుకొని చెప్పలేము అసలు. చిన్న చిన్న పిల్లల్ని కూడా అక్రమంగా ట్రాఫికింగ్ చేశారంట. అందుకనే ఈ ద్వీపానికి పీడోఫైల్ ఐలాండ్ అని కూడా పేరు పెట్టారు. అమెరికన్ ప్రజలందరూ కూడా దీని మీద ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు అక్కడ అని చెప్పి ఆ యొక్క నేరగాళ్లను అదుపులోకి తీసుకోవాలని చెప్పి. అయితే ఈ భయంకరమైనటువంటి కొన్ని విషయాలు ఏంటంటే QAnon గ్రూప్స్ చెబుతున్న దాని ప్రకారం పిల్లల రక్తం కూడా వీళ్ళు తాగుతున్నారంట ఏవో ప్రయోజనాల కోసం. అంటే వాళ్ళని భయానికి గురి చేసి తద్వారా ఆ సమయంలో ఏదో చేస్తే వారికి ఏవో ప్రయోజనాలు ఉంటాయంట. అవి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను వీడియో ముఖతః. ఇలా ఎన్నో రకాలైన నేరాలు. అయితే ఈ దుర్మార్గుడు ఎప్స్టీన్ 2008లోనే అరెస్ట్ అయ్యాడు. అక్కడ కూడా లైంగిక ఆరోపణే. కానీ సారీ చెప్పేశాడు. సారీ చెప్పి ఒక 13 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చేసాడు. కానీ 2019లో చెప్పాను కదా ఆరంభంలో ఈ వర్జీనియా గిఫ్రే కేసు వేసింది కదా వీడి ఫ్రెండ్ మీద. అక్కడ నుంచి వీడికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలు దొరికాయి. 2019 జూలైలో న్యూయార్క్ విమానాశ్రయంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో. కానీ జూలై ఆగస్టు అంటే కేవలం నెల తిరగకుండానే ఇతగాడు చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకున్నారు అనేది పోస్ట్ మార్టం నివేదిక సారాంశం. కానీ అతడు ఉన్నటువంటి జైలు గదిలో సీసీ కెమెరాలు ఆ రోజు పనిచేయలేదు. అలాగే ఎవరైతే సిబ్బంది ఉంటారో గార్డులు ఉంటారో వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారట. ఇవి వాళ్ళు చెబుతున్న కారణాలు. దీని అర్థం ఏంటి? వీడిని లేపేశారు. ఎందుకు? ఈరోజు బయటపడుతున్నటువంటి పెద్దల చిట్టా చూస్తున్నాం కదా, వీళ్ళందరి పేర్లు కూడా ఖరాబ్ అవుతాయి కనుక వాడిని లేపేస్తే బెస్ట్ అని జైల్లోనే వాడిని లేపేశారు. ఆ విధంగా ఒక భయంకరమైన నేరగాడు చచ్చాడు. వాడు చచ్చాడు కాబట్టే ఇక మీరు ఆ యొక్క డీటెయిల్స్ వాడికి సంబంధించిన ఫైల్స్ అని బయటకు వదిలేసేయండి అని చెప్పి కోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల 2024 మొదలుకొని ఇప్పటి వరకు దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు హై లెవెల్లో జరుగుతోంది. ఇక ఈ ఎప్స్టీన్ గారి ఫ్రెండ్ ఇది కూడా దుర్మార్గురాలే. ఇది ప్రస్తుతానికి జైల్లో ఉంది. ఫ్లోరిడాలోని FPC బ్రయాన్ అనే ఒక ఫెడరల్ జైల్లో. ఈవిడ మీద కూడా సేమ్ ఆరోపణలు, సెక్స్ ట్రాఫికింగ్. ఇక ఇప్పుడు ఆ ద్వీపం సంగతి ఏమిటి అంటే దాన్ని ప్రస్తుతానికి FBI అధికారులు రకరకాల యాంగిల్స్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇప్పటికే సేకరించేశారు. దాన్ని ఎవడో ఇంకో రిచ్ మ్యాన్ కొనుక్కోవాలనుకుంటున్నాడంట. దాని మీద ఉన్న బ్యాడ్ నేమ్ని పోగొట్టి దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేయాలనుకుంటున్నాడంట. అది ప్రస్తుతానికి ఆ ద్వీపం పరిస్థితి. ఇక రిలీజ్ అవుతున్న వీడియోలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని విశ్లేషించుకుంటూ పోతే భయం తప్ప ఇంకేమీ మిగలట్లేదు. ఇప్పుడు ఇది అమెరికా కేంద్రంగా బయటపడినటువంటి ఒక నేరం కదా. మరి ఈ ఎప్స్టీన్ గాడిని ఏ స్థాయిలో మనం ఎండగట్టాలి? అలాగే వీటిని ఎంకరేజ్ చేసినటువంటి ఈ బడా నేతలు ట్రంప్తో సహా చాలామంది వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన తరుణంలో ఎటు షిఫ్ట్ చేశారంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ కానీ నరేంద్ర మోదీస్ నేమ్ ఇన్ ది ఎప్స్టీన్ ఫైల్స్ దిస్ ఇస్ త్రూ రాఖీ రాజకీయ నాయకులు కానీ మోదీ వైపు షిఫ్ట్ చేశారు. ఎక్కడ ఏం జరగని అప్పుడు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన మోదీకో బోలో అని వీడియోలు చేశారు. ఇప్పుడు ఇవి రిలీజ్ అయినా కూడా మోదీ అని ఏదో ఒక అన్రిలేటెడ్ వీడియో పెట్టి ఎప్స్టీన్ ఫైల్స్ అని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా గోబెల్స్ ప్రచారం లాంటిది. ఏమీ లేకపోయినా ఏదో ఉంది అనిపించేలాగా ప్రచారం చేయడం కూడా ఒక ఎత్తుగడ అయిపోయింది అనైతికమైనటువంటి రాజకీయాల వలన. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మోదీ పైన వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్లో అంటే వీడు ఎప్స్టీన్ గాడు తన ఈమెయిల్స్లో ఎక్కడో ఒక చోట మోదీ గారి పేరుని ప్రస్తావించాడు. అది కూడా 2 విషయాలు. ఒకటి మోదీ అధికారికంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కలిసినప్పుడు, మోదీ అధికారికంగా ట్రంప్ని కలిసినప్పుడు. ఇవేమీ సీక్రెట్ పర్యటనలు కాదు రాహుల్ గాంధీ లాగా. వాటి గురించి ప్రస్తావిస్తూ తనని తాను హైప్ చేసుకున్నాడు ఈ ఎప్స్టీన్ గాడు. కానీ ఎక్కడ వీడికి మన భారత ప్రధానికి సంబంధం లేదు. వీటిని పార్లమెంట్లో కూడా తీసుకొచ్చి చర్చ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? అందులో ఏముందని? పోనీ ఏమన్నా ఈ పార్టీలకు మోదీ వెళ్ళారా? ఈ ఎప్స్టీన్ గాడు ఈ హవా నడిపిస్తున్న టైంలో, ఈ లైంగికమైనటువంటి ఘోరాలు జరిపిస్తున్న టైంలో ప్రధాని మోదీ RSSలో సంఘ కార్యకర్తగా తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ టైంలో అమెరికా కూడా మోదీ యొక్క వీసాని బ్లాక్ చేసింది, నో ఎంట్రీ చెప్పింది. మరి అలాంటి టైంలో
ఆయన ఏమైనా పార్టీలకు వెళ్ళాడా ఏంటి? కేవలం ఆ నేరగాడు తన మెయిల్లో మోదీ పేరును 2 సందర్భాల్లో ప్రస్తావించాడు. అది కూడా అధికారికమైనటువంటి పర్యటనలు, ఎక్కడ సీక్రెట్ కాదు. లైక్ రాహుల్ గాంధీ అయినా కూడా బురద జల్లి రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏమంటున్నారు, చాలా జాగ్రత్తగా ఈ లైన్ తీసుకోవాలి. एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है. ఇప్పటికి కొంచెమే రిలీజ్ అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు చూద్దాము ఎవరు ఏంటి అనేది. అంటే ఇండైరెక్ట్గా ఏదో ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. నేటి కాలంలో ఏది నిజం ఏది అబద్ధమో తెలియడానికి చాలా కష్టం అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రూపంలో ఏం రిలీజ్ చేస్తారో, హిండెన్బర్గ్ అయిపోయాయి, టూల్ కిట్ గ్యాంగులు అయిపోయాయి, ఎన్నో రకాల నినాదాలు, విధానాలు, నిరసనలు అన్నీ పోయాయి. ఇప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు. దీని కేంద్రంగా కూడా చర్చ చేస్తారు, రచ్చ చేస్తారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ చేస్తారు. కానీ అవన్నీ కూడా అవాస్తవాలే అవుతాయి. ప్రజా ప్రయోజనాలు అనుకూరేటటువంటి నిరసనలు కానీ, సంబంధితమైనటువంటి ప్రస్తావనలు కానీ పార్లమెంట్లో మనం చేయం. ఎంతసేపు కూడా ఇలాంటి బీ గ్రేడ్ పాలిటిక్సే చేస్తారనమాట. ఇక కొంతమంది ట్రావెలర్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా మహాపాపమే. వాళ్ళు ఇతర దేశాల్లో పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గర వీడియో కెమెరాలు పెట్టేసి ఇదిరా అభివృద్ధి, భారతదేశంలో ఏముందిరా అని చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు మాట్లాడండి, అమెరికాని ఎండగడుతూ మాట్లాడండి. ఇలాంటివే భారత్లో జరిగితే ఎంత స్థాయిలో అయితే రెచ్చిపోతారో, మరి ఇప్పుడు అమెరికాపై కూడా అంతే స్థాయిలో రెచ్చిపోండి. మీకు దమ్ము ఉంటే మాట్లాడరు. దాని కేంద్రంగా కూడా మళ్ళీ భారత్ని నిందిస్తారు మీరు. ఉదాహరణకి చిన్మయి పెట్టిన ట్వీట్ ఏంటి? దుర్మార్గమైన ట్వీట్ అది. ఒకవేళ ఎప్స్టీన్ గాడు భారతదేశంలో ఒక మోడర్న్ బాబానో లేకపోతే భజనలు చేసేటటువంటి ఆధ్యాత్మికవేత్తనో అయి ఉంటే ఈ పాటికి అతని మీద ఎలాంటి నేరము రుజువయ్యేది కాదు. అది అమెరికాలో కాబట్టి విచారణ జరిగింది అని చెప్తూ ఉంది. అసలు ఎందుకు లింక్ చేయాలి? ఈ చిన్మయి శ్రీపాదకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ప్రతిదాన్ని తీసుకొచ్చి హిందుత్వకు లింక్ చేయడం ఏంటి? అందుకనే ఎవరో కేసు ఫైల్ చేశారు, 2 సెక్షన్ల క్రింద అది కూడా బుక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిన్మయ శ్రీపాద లాంటి వాళ్ళు లేవనెత్తినటువంటి అన్ని అంశాలు కూడా వ్యాలిడ్ కావని నేను అనట్లా. కానీ ఎందుకు ఈ హిందూ అంటే ఆవిడకి ఎందుకు పడదు? హిందుత్వం అనేది ఎందుకు ఆవిడకి ఒక వ్యతిరేకమైనది అయిపోయింది? ఆవిడ భావజాలం ఏంటి? అన్ని మతాల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అన్ని మతాల్లో కూడా మహిళల్ని అణిచివేసేటటువంటి నేచర్ ఉంది. దాని మీద సమానంగా గొంతెత్తి నినదించాలి. అంతేకాని ఎంతసేపు హిందుత్వమే. ఇది ఓవరాల్గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఉన్నటువంటి నా దగ్గర సమాచారం. అవసరమైతే మరొక వీడియోతో ఇదే అంశం మీద మళ్ళీ కలుసుకుందాం. ఇతర అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్. I was 14 years old. I was 16 years old. I was 16. 17. 14 years old. This is me. This was me. This is me when I met Jeffrey Epstein. This is me when I met Jeffrey Epstein. There are about 1,000 of us. It's time to bring the secrets out of the shadows. It's time to shine a light into the darkness.